ఓం నమ శివాయ. అండి అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. బంగారం ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది అని అంటారు. వాస్తవంగా బంగారం ధరిస్తే అదృష్టం ఎట్లా కలిసి వస్తుంది అని అంటే, ఆ బంగారం ధరించేటువంటి రాత జాతకంలో ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇది 3వ స్థానాన్ని బట్టి ఉంటుంది. 3వ స్థానం బలంగా ఉంటే ఆభరణాలు బాగా ధరిస్తారు. బంగారం కేజీలు ధరించిన వాళ్ళు కూడా 3వ స్థానాన్ని బట్టే ఉంటుంది. 3వ స్థాన బలం ఉంటే చాలా ధైర్యంగా ఉంటారు, పరాక్రమంతులుగా ఉంటారు. ఏది చేద్దామన్నా కూడా వాళ్ళు వెనకాడరు. ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళకంటూ ఒక క్లారిటీ తీసుకుంటారు, అట్లానే చేస్తారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమి అంటే, 3వ స్థానం బలహీనంగా ఉంటే చిన్న బంగారం కూడా ధరించలేరు. అట్లాగే వాహనాలు నడపలేరు. కనీసం సైకిల్ తొక్కటం కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. 3వ స్థాన బలం అనేటువంటిది చాలా అవసరం. 3వ స్థానం ఎప్పుడు కూడా తల్లి అనారోగ్యాన్ని కూడా తెలియజేస్తుంది, హాస్పిటల్ ఖర్చుల్ని వగైరా తెలియజేస్తుంది. అట్లాగే మీ సంతానం ఎంత సంపాదిస్తారో, ఆర్థికంగా ఏ స్థితిలో ఉంటారనేది తెలుస్తుంది. అట్లాగే ఈ 3వ స్థానం మీకు ఆరోగ్యపరంగా మీరు బయటపడగలుగుతారా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మీరు విజయం సాధిస్తారా లేదా అనే విషయం తెలుస్తుంది. అట్లాగే ఈ 3వ స్థానం మీ భార్య గౌరవ మర్యాదలు, ఉన్నతమైన స్థితి, ఆభరణాలు, అదృష్టాలు ఇవన్నీ కూడా 3వ స్థానాన్ని బట్టే తెలియజేస్తుంది. అట్లాగే వ్యక్తి ఆయుష్ను కూడా తెలుసుకోవచ్చు 3వ స్థానాన్ని బట్టి. ఈ 3వ స్థానం మీరు చేస్తున్న భాగస్వామ్య వ్యాపారాలు కూడా తెలుస్తాయి. ఆపోజిట్ వ్యక్తి మీకు మంచివాడుగా ఉంటాడా, మంచి సహచరుడిగా ఉంటాడా లేదా అని కూడా తెలుస్తుంది. 3వ స్థానం బలం బాగుంటే మంచివారు, మంచి సహచరులతో వ్యాపారాలు చేయటం లాంటివి జరుగుతాయి. అట్లాగే 3వ స్థానం బలం లేకపోతే స్త్రీలు అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, కానీ అన్నదమ్ములు ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. కొంతమందికి అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా 3వ స్థాన బలం అంతటి ఉన్నతమైన స్థితుల్ని కలిగించేటువంటి అవకాశమే ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.